శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఈ క్రోధినామ సంవత్సరం సకలమైనటువంటి జనులకి సకల శ్రేయస్సులుగా కలుగాక అని చెప్పి మనసా వాచ కర్మణ ప్రార్థన చేస్తూ, ఈ క్రోధినామ సంవత్సరం ప్రతి యుగాది నాడు ప్రతి మానవులు చేయవలసినటువంటి కృత్యములలో మంగళ స్నానము, అభ్యంగ స్నానము ఆచరించి నూతన వస్త్రధారణ చేసి పంచాంగములకు పూజ చేసి షడ్రసోపేతమైనటువంటి ప్రసాదమును తయారు చేసి కులదేవత ఇష్టదేవతలకు నైవేద్యము సమర్పించి ఆ యొక్క ప్రసాదమును స్వీకరించవలెను. ఆ షడ్రసోపేతమైనటువంటి ఆ యుగాది పచ్చడిని స్వీకరించేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించవలెను. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అంటే ఈ నింబ సంబంధమైనటువంటి షడ్రుచులతోని తీపి, ఉప్పు, పులుపు, కారము ఈ 6 రకాలైనటువంటి పదార్థములని కలిపి ఈ ప్రసాదమును స్వీకరిస్తున్నాము. దాని చేత మాకు శతాయుష్యులు కలగాలి, ఆయురారోగ్యైశ్వర్యాదులన్నీ కూడా కలగాలి అని చెప్పి ఆ ప్రసాదమును స్వీకరించడం చేత ఈ సంవత్సరం మొత్తం కూడా మనకు ఎదురయ్యేటువంటి శుభాశుభ మిశ్రములన్నిటినీ కూడా మనం స్వీకరించి ముందుకు వెళ్ళి మన కార్యములను విజయం పొందుటకు ఇదే మూల కారణము. కాబట్టి ఈ ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా ఆ క్రోధినామ అధిష్టాన దేవత అయినటువంటి అజిరా ప్రభువు అనేటువంటి అగ్నిదేవుడు, ఆయన ముసలితనం లేనటువంటి వాడు, అంటే ఎప్పుడూ కూడా ఓటమి లేనటువంటి వాడు, ఉత్సాహం కలిగినటువంటి వాడు అయినటువంటి ఆ సంవత్సరాధిష్టాన దేవత యొక్క అనుగ్రహం చేత సర్వులకు సకల శ్రేయస్సులు కలుగుగాక. స్వస్తి.